కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మరికొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంచేతంటే పత్రి గారి నుంచి అపార జ్ఞానం మనం సంపాదించుకుంటున్నాం కూడా. పత్రి గారు చెప్పే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, జ్ఞానులు కండి. అది పత్రి గారి యొక్క ఆశయం, ఆయన ఉద్దేశం కూడా. ఆ జ్ఞానం మనం పొందాలి అంటే కావలసినవన్నీ ఆయన మనకి ఇచ్చారు. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ అంటూ జ్ఞానానికి సంబంధించినవన్నీ. అవన్నీ మనం చేస్తున్నాం, నిత్యము చేస్తున్నాం, ప్రతిరోజు చేస్తున్నాం. మనం ఈ జూమ్ క్లాస్లో కూడా ప్రతిరోజు ఉదయం 4:30 నుంచి 6:30 దాకా 2 అవర్స్ సైలెన్స్ మెడిటేషన్ చేస్తున్నాం. మరి అలాగే పుస్తకాలు చదువుతున్నాం, ఎంతో కొంత టైం కేటాయిస్తున్నాం దానికి కూడా. ఇలాగే సందేశాలు కూడా వింటున్నాం. మనకి టెక్నాలజీ పెరగడం వల్ల ఆ యూట్యూబ్ వాటిలో వచ్చేటువంటి ఆ పిఎంసి దాంట్లో వచ్చేటువంటి జ్ఞాన సందేశాలు అవి కూడా మనం వింటున్నాం. ఎంతో కొంత సేవ చేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా మనలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, పెరగకుండా ఉండదు, తెలుస్తూ ఉంటుంది, మెల్లిమెల్లిగా అర్థమవుతుంది, అలాగే ఆచరణలో కూడా వస్తూ ఉంటుంది. అంచేత ఏమిటి అంటే అది మనకి ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చిందో అప్పుడు ఆ జ్ఞానం మనకు ఉన్నట్లు లెక్క. ఎన్నో విషయాలు ఉన్నాయి. ముందు కొన్ని ఆచరణలోకి వస్తాయి, కొన్ని సరి చేసుకుంటూ ఉంటాం, కొన్ని తెలియనివి కూడా ఉంటాయి. మన పని ఏంటి అంటే తెలియనివి తెలుసుకోవడం, అర్థం కానివి అర్థం చేసుకోవడం, అలాగే ఆచరణలో లేనివి ఆచరణలో పెట్టుకోవడం. ఇవన్నీ చేస్తూ ఉంటాం, చేస్తున్నాం కూడా ఇప్పుడు. అంచేత ఏంటి అంటే అలా నిత్యము ఈ ప్రయత్నం చేయడం వల్ల కొద్దిగా మన జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు ఈ తెలుసుకున్న విషయాలు కొన్ని మనం పాక్షికంగా అమలు చేయొచ్చు, కొన్ని పూర్తిగా మనం అమలు చేయొచ్చు. పాక్షికంగా మనం అమలు చేస్తే కొంత జ్ఞానం పొందినట్టు, పూర్తిగా మనం దాన్ని ఆచరిస్తూ ఉంటే పూర్తిగా మన జ్ఞానవంతులైనట్లు లెక్క. అది అంచేత అరే ఇవన్నీ మనం చేయలేకపోయామే, ఆచరించలేకపోతున్నామా అని బాధపడవలసిన పనేమి లేదు. అసలు మనం చేసేదే ఆ ప్రయత్నం. అందరూ జ్ఞానవంతులు అయితే భూమి మీదకి రావాల్సిందే పనే లేదు. భూమి మీదకి వచ్చాము అంటే జ్ఞానం పొందడానికే. జ్ఞానం పొందలేదు కాబట్టే. అలా మన అందరం కూడా రకరకాల పరిధిలో ఉంటాం. అందరూ ఒకే పరిధిలో ఉండరు. ఎవడు ఏ పరిధిలో ఉన్నా ఉన్న పరిధి నుంచి ఉన్నతమైన పరిధిలోకి మనం ప్రవేశించాలి, ఆ ప్రయత్నం చేయాలి. దానికి ఏం పెద్ద మనం సిగ్గుపడాల్సిన పని లేదు, బాధపడవలసిన పనేమీ లేదు. పత్రి గారు ఏమంటారంటే ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు నువ్వు ఏమాత్రం కొంచెం బెటర్గా ఉన్నా, నీ ప్రవర్తనలో కానీ జ్ఞానంలో కానీ ఎందులో కానీ నువ్వు చాలా గొప్పగా సక్సెస్ అయినట్టే అంటారు ఆయన, సాధించినట్టే. అంతకుముందు ఆ విషయాలే తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాం. అంతకుముందు అవి ఆచరణలో లేవు,
ఇప్పుడు ఆచరిస్తున్నాం. అంచేత ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎంతవరకు మనం మార్పు చెందాము అన్న దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలి. అంచేత ముందు ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని చాలా విషయాలు చెప్పుకున్నాం. అవన్నీ ఒక్కసారి మనం రిపీట్ చేసుకుందాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ లేకపోతే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకోవడంలో తప్పేం లేదు. అవి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమిటంటే ఆత్మజ్ఞాని శరీరం అనిత్యం అని, ఆత్మ నిత్యం అంటే సత్యం అని తెలుసుకుంటాడు. శరీరం అనిత్యం అంటే అశాశ్వతం, అంటే ఎల్లప్పుడూ ఉండదు. అలాగే ఆత్మ నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతం అంటే సత్యం అని తెలుసుకుంటాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం తెలుసుకున్నది, సూర్యప్రకాశంలో జీవించేవాడు అజ్ఞాని, సత్యప్రకాశంలో జీవించేవాడు ఆత్మజ్ఞాని. సత్యము అంటే ఆత్మ, కోటి సూర్యుల కాంతి. దేహం సూర్య కాంతిలోనే ఉంటుంది, కానీ ఆత్మజ్ఞాని సత్యప్రకాశంలో, ఆ జ్ఞానంలో, ఆ కాంతిలో, ఆ ఆనందంలో, వాటిలోనే ఓలాడుతూ ఉంటాడు ప్రహ్లాదుల్లా. ఇంకొక పాయింట్, ఆత్మజ్ఞాని సమయం వృధా చెయ్యడు. అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు, చివరకు ఆత్మను పొందుతాడు. అంతేకాదు ఆత్మజ్ఞాని దేనికోసం కృషి చేస్తే అదే పొందుతారని తెలుసుకుంటాడు. అలాగే అజ్ఞాని సమయాన్ని వృధా చేస్తాడు. సంసారం, ధనం, పదవులు లాంటి ప్రాపంచిక విషయాల కోసమే కృషి చేస్తాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞాని నాకే తెలుసు, నేనే గొప్ప అనుకోడు. ఎంత తెలుసుకున్నా నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది అనుకుంటాడు. అంతేకాదు అందరూ గొప్పవారే అనే భావంలో ఉంటాడు. ఇంకొక పాయింట్, ఆత్మజ్ఞాని జీవితం క్షణభంగురం అని తెలుసుకుంటాడు. వృధా చేయడు. ఆత్మజ్ఞానం కోసమే ఉపయోగిస్తాడు. అంతేకాదు ఆత్మజ్ఞానికి పైలోక జ్ఞానం కూడా
ఉంటుంది. అందుచేత పై లోకాల నుంచి చూసినప్పుడు క్రింద జీవితం క్షణాలే అని తెలుస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞాని అవసరం అయినప్పుడే మాట్లాడతాడు. పనికి మాలిన కబుర్లు చెప్పడు. ఊసుపోని కబుర్లు చెప్పడు. అంటే కాలక్షేపం కోసం ఏ మాటలు మాట్లాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞాని తొందరపడడు, బాధపడడు, సమయం వృధా చేయడు. అంటే నో హర్రీ, నో వర్రీ, నో వేస్ట్ ఆఫ్ టైం. అన్నదే ఆత్మజ్ఞాని విధానం. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞాని దేనికి కంగారు పడ్డు, ఎవరినీ ఒత్తిడి చేయడు. కారణం ప్రతి ఒక్కరూ మారతారని అతనికి తెలుసు. ఇక్కడే మనం ఓ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ధ్యానంలోకి వచ్చాం, ఇంతకుముందు చేయలేదు, మారి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాం. మన ఇంట్లో వాళ్ళంతా మారిపోవాలనుకుంటాం. వాళ్ళకి మారలేదని కంగారు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, వాళ్ళని బాగా ఒత్తిడి చేస్తాం. కానీ మీకే కనుక ఆత్మజ్ఞానం ఉంటే ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఏమని? వాళ్ళు మారుతారు, దానికి ఇంకా కొంచెం టైం ఉంది అంచేత కంగారు పడ్డం. మీరు మాంసం మానేశారు, వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కూడా మానేయాలని అనుకుంటారు, ఒత్తిడి చేస్తారు, కంగారు పడుతూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞానం అయితే తెలుసుకుంటాడు, ప్రతి ఒక్కరూ మారుతారు. మనం కొంచెం ముందు మారాం, వాళ్ళు తర్వాత మారుతారు అని చేత కంగారు పడ్డం, ఒత్తిడి చేయకూడదు. చెప్పచ్చు, తప్పులేదు. సరే, నెక్స్ట్ పాయింట్. ఆత్మజ్ఞాని జీవితం ఒక నాటకం అని తెలుసుకుంటాడు. ఈ విషయమే పత్రి గారు మనకి షేక్స్పియర్ యొక్క స్టేట్మెంట్ చెప్తూ ఉంటారు. ఆయన సందేశం ఏమిటంటే అది ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, ఆల్ ది వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. ప్రపంచమంతా ఒక నాటక రంగం. వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. అందులో మనం పాత్రధారులం. స్ట్రిక్ట్ అండ్ ఫ్యూమ్ ఎన్నెన్నో చేస్తాం. డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. మన పాత్ర పోషించాలి, తర్వాత నిష్క్రమించాలి. ఇప్పుడు స్త్రీ పాత్ర, కొంతమంది పురుషుల పాత్ర, కొంతమంది ధనవంతుడు, కొంతమంది పేదవాడు, కొంతమంది మేధావి,
కొంతమంది తెలివి తక్కువ, కొంతమంది ధనవంతులు, కొంతమంది పేదవారు. ఇలాంటి పాత్రలు పోషిస్తున్నాం మనం. కొంతమంది దోచేవాళ్ళు, కొంతమంది పంచేవాళ్ళు. కొంతమంది హింసించేవాళ్ళు, కొంతమంది సేవ చేసేవాళ్ళు. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నాం. కొంతమంది భక్షించేవాళ్ళు, కొంతమంది రక్షించేవాళ్ళు. ఇలాగ అన్ని పాత్రలు మనం పోషిస్తున్నాం. అలాగే ఇంకొక పాయింట్ మనం నేర్చుకున్నది, ఇవన్నీ నేర్చుకున్నవే ఇంతకుముందు, ఎన్నో పార్ట్లు చెప్పుకున్నాం. ఆత్మజ్ఞాని మార్పు అన్నది సహజం, మార్పు లేకుండా ఏదీ ఉండదు అని తెలుసుకుంటాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆత్మజ్ఞాని ఎప్పుడూ చేసింది చెయ్యడు, ఎప్పుడూ కొత్తదనం చూపిస్తాడు. అంటే బ్రేక్ ద రొటీన్ అన్నది ఉంటుంది. అప్పుడే పురోగతి అని తెలుసుకుంటాడు. అందుచేత మార్పే ప్రగతి అని ఆత్మజ్ఞానికి తెలుసు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అంతకుముందు పూజలు చేసాం, తర్వాత మాలలు వేసుకున్నాం, దీక్షలు తీసుకున్నాం, తర్వాత ఇంకా ఇక్కడ ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాం. ధ్యానంలోకి వచ్చి అలా ఉండిపోలేదు, జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. అలా ఉండిపోలేదు, మళ్ళా అందరికీ బోధిస్తున్నాం. అలాగే ఉండిపోలేదు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ఉండిపోలేదు, అన్నిటికీ సహకరిస్తున్నాం. ఇదంతా మార్పే, ఇదే ప్రగతి అని ఆత్మజ్ఞానికి తెలుసు. ఇంకొక పాయింట్ ఏంటంటే, గురువు తిట్టినా, దండించినా, బాధపడితే అజ్ఞానంలో ఉన్నట్టే. గురువు తిట్టినప్పుడు నాలో సరి చేసుకోవాల్సింది ఏదో ఉందని భావించి దానిని తెలుసుకొని సరి చేసుకుంటే వాడు జ్ఞానం పొందుతున్నాడని తెలుసుకోవాలి. జ్ఞానం పొందుతున్నాడని తెలుసుకోవాలి. మరొక్కసారి చెప్తున్నా, గురువు తిట్టినా, దండించినా, బాధపడితే అజ్ఞానంలో ఉన్నట్టే. గురువు తిట్టినప్పుడు నాలో సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది అని భావించి దానిని తెలుసుకొని సరి చేసుకుంటే వాడు జ్ఞానం పొందుతున్నాడని తెలుసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆత్మజ్ఞాని చనిపోయిన వారి గురించి ఆలోచించడు, చింతించడు. ఆత్మజ్ఞాని చనిపోయిన వారి గురించి ఆలోచించడు, ఇంకదే పట్టుకు కూర్చోడు, చింతించడు, బాధపడ్డు. కాసేపు ఉంటుందంటే, కొన్ని రోజులు, సంవత్సరాల తరబడి జీవితం అంతా ఉండదు. అది అజ్ఞానం. ఇంకొక పాయింట్ ఏంటంటే, దేనికి ఏడ్చినా అజ్ఞాని
దేనికి ఏడవని వాడే జ్ఞాని. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞాని ఎవరి నిర్ణయం ప్రకారం వారు వస్తారని, పోతారని తెలుసుకుంటాడు. మిగతా వారితో సంబంధం లేదని తెలుసుకుంటాడు. ఈ అన్ని విషయాల మీద ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నిటి మీద మనం చాలా డీటెయిల్డ్గా, విపులంగా ఉదాహరణలతో చెప్పుకున్నాం. పత్రి గారు ఇచ్చినటువంటి ఈ విషయాలు వీటిని ప్రతిరోజు మననం చేసుకోవాలి. ఎన్ని ఆచరిస్తున్నాం మనం చేసే వాటిలో ఈ సంబంధించి మన ప్రవర్తనలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని చూసుకుని వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఊరికే తెలుసుకోవడమే కాదు, ఆచరణలో ఉండాలి. అంటే కొంచెం అర్థం కావాలి. అర్థం అవుతే ఆచరణలోకి వస్తుంది. లేకపోతే ఆచరణలోకి రాదు. అంచేత మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి, ఎన్నెన్నో తెలుసుకున్నాం. అవసరం అవుతే మరి ఆ సీడీలన్నీ మనం ఒక చోటకి చేర్చుకుని ఎక్కడైనా మళ్ళీ ఏదైనా ఒక సందేహం వస్తే దాన్ని ఒకసారి మళ్ళీ వినాలి. అదే మనం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ పత్రి గారు మనకు 100 కాన్సెప్ట్లు చెప్పారు. ఆ 100 కాన్సెప్ట్లు లాక్డౌన్ టైంలో నేను రాసుకున్నాను పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వీటిలో నాకేమైనా సందేహం వస్తాయి, అర్థం కాకపోతే, ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే అప్పుడు నేను మళ్ళీ ఆ పుస్తకం తీసి ఆ రోజు చెప్పిన ఆయన టాపిక్ అంతా చదువుతూ ఉంటాను నేను. అప్పుడు నాకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. తెలుసుకోవాల్సింది అలా ఉంటూనే ఉంటుంది. దానికి ఏం పెద్ద సిగ్గుపడాల్సిన పనేమి లేదు. ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆత్మజ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ ఆత్మజ్ఞానం గురించి, అంటే ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి ముందు తెలుసుకుంటాం. అంటే ఇలా వినడం ద్వారా, పుస్తకాల్లో చదవడం ద్వారా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే తెలుసుకుంటాం. ఎవరి ద్వారా విన్నా, ఏ పుస్తకంలో చదివినా, చేస్తే తెలుస్తుంది. అక్కడతో సరిపోదు. తెలిసినంత మాత్రాన మనం జ్ఞానులు అయిపోయినట్టు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం పరిపూర్ణులు అయిపోయినట్టు కాదు. అక్కడతో సరిపోదు. దాన్ని మననం చేసుకోవాలి. పదే పదే మననం చేసుకోవాలి. అలాగే ఇలాంటి సాంగత్యాలు, ఈ జ్ఞానవంతమైన విషయాలు బోధించే వారి యొక్క సాంగత్యం మనం చేసినట్లయితే మనం తెలుసుకున్న విషయాలు అర్థం చేసుకుంటాం.
ముందు తెలుసుకుంటాం, తర్వాత అర్థం చేసుకుంటాం. మీకు ఈ విషయాలు అర్థమవుతే పాక్షికంగా ఆచరణలోకి వస్తుంది. తెలుసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. అర్థం చేసుకున్నప్పుడే కొంతవరకు అంటే పాక్షికంగా ఆచరణలోకి వస్తుంది. అంటే కొంత జ్ఞానవంతులు అయినట్టే లెక్క. కొంత ఆచరణ వచ్చింది అంటే కొంత జ్ఞానం మనకు కలిగినట్టే లెక్క. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ధ్యానం చేస్తాం. తీవ్ర స్థాయిలో చేస్తాం. ఈ ధ్యానంలో 3 స్టేజ్లు చెప్పుకున్నాం మనం. ప్రాథమిక స్థితి, మధ్య స్థితి, చివరి స్థితి అని. ప్రారంభించి ఓ అంతులేని చంచలంగా ఉన్న మనసుని కొన్నాళ్ళు కష్టపడి ఆలోచన లేని నిశ్చల స్థితికి తీసుకొచ్చాం. అటువంటి వాళ్ళు ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా 5 నిమిషాల్లో ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి గంటల తరబడి సునాయాసంగా తేలిగ్గా ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానం వాళ్ళకి అసలు లెక్కే కాదు. అది కొంతమంది కొనసాగించగలుగుతారు. కొంతమంది ఏంటంటే ఈ ప్రాపంచిక జీవితంలో పడిపోయి కొన్ని సంఘటనలు జరగడం వల్ల మళ్ళా ఆ స్థితి చెదిరిపోతుంది. సహజం, అది పెద్ద దానికే బాధపడవలసిన పనేమీ లేదు. ఏమండి ఇదివరకు కూర్చోగలుగుతున్నాను, ఇప్పుడు కూర్చోలేకపోతున్నాను అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది సహజం, అది పెద్దదేమీ వరి పడిపోవాల్సిన పనేమీ లేదు. ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు. అప్పుడు మళ్ళా గట్టిగా కష్టపడి మళ్ళా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్గా మళ్ళా సాధిస్తాం. అది ఆ స్థితి తేలిగ్గా సాధించడానికి భీమవరం అని నేను చెప్పేది. మీరు భీమవరం లాంటి క్లాస్కి వచ్చినప్పుడు ఎప్పుడు మనకి మనసు చెదిరిపోయినా మళ్ళా స్టడీ అవుతుంది. 5-10 నిమిషాల్లోనే ఆలోచన లేని స్థితిలో గంటలు మనం కూర్చోగలగాలి. అలా ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ అయినా సరే, మార్నింగ్ ఈ సైలెన్స్ మెడిటేషన్లు కూడా కొన్నాళ్ళు మనకి బాగా జరగచ్చు, కొన్నాళ్ళు మళ్ళీ మనకి డిస్టర్బ్ అవుతుంది. తప్పదు. ఇది ఈ సంసార జీవితంలో ఉన్నప్పుడు, ఈ సంసార జీవితంలోనే మనం నిర్వాణ ప్రయత్నం చేస్తున్నాం. దుఃఖం లేని స్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. శాశ్వత దుఃఖ రాహిత్య స్థితి పొందాలని చూస్తున్నాం. అన్నీ వదిలేయవలసిన పనేమీ లేదు. ఇవన్నీ చూసుకుంటూ సంసారం చేసుకుంటూ ఆ రకమైన అనుభవాలు పొందుతూ భర్తతో, భార్యతో, పిల్లలతో, సమాజంతో, ఈ వాతావరణంలో, ఈ కులంలో, ఈ మతంలో పొందాల్సిన అనుభవాలు పొందుతూ ఉంటాం. చేస్తూ జ్ఞానాన్ని పొందుతాం. అది ఇక్కడ మన ప్రయత్నం. అంచేత ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అందుకే నేను ఒక్కసారి వస్తే సరిపోదు, మళ్ళా కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు, మళ్ళా ఒక్కసారి మనం భీమవరం వచ్చినప్పుడు మళ్ళా ఆ స్థితికి సంపాదిస్తాం. ఎలాగంటే లోపల ఉన్నటువంటి అక్కడ ఖాళీ చేసుకోగలుగుతాం. ఇంటికాడంటే అవ్వదు. ఇవాళ కూర్చున్నాం, మరి పగలంతా ఎన్నో వ్యవహారాలు ఉంటాం. ఇవన్నీ మళ్ళీ ఫిలప్ అయిపోతాయి. మర్నాడు పొద్దున్నే కూర్చుంటే మళ్ళీ ఖాళీ చేయడమే అవుతుంది. సరే, ఏదో రకంగా అలాగే కూర్చుని ఖాళీ చేశాం.
ఒక అరగంట, గంటో, ముప్పో గంట తెప్పలు పడి. మళ్ళా ఆ రోజంతా మళ్ళా మామూలే. ఇదే రొటేషన్‌గా జరుగుతుంది. అంచేత ఒక్కసారి మనం అలా క్లాసులకి వచ్చినట్లయితే భీమవరం క్లాసులకి పూర్తిగా ఖాళీ చేసుకొని చాలా కాలం మనం బాగా చేసుకోగలుగుతాం. అది. అది ప్రారంభ స్థితిలో ఆ రకమైనటువంటి ప్రయత్నం ఉంటుంది. తర్వాత రెండో స్థితిలోకెళ్తాం. అదే తీవ్రంగా కొన్ని నెలల పాటు మనం చేసేసరికి మరి మనం నిశ్చలమైన మనసుని నిర్మలం చేసుకుంటాం. అంటే మనసు శుద్ధి అవుతుంది. అంటే మంచిగా మారుతుంది. పవిత్రం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే మన బుద్ధి వికసిస్తుంది. ఒక మంచి ఇంపార్టెంట్ స్టేజ్‌లోకి వచ్చిన వాళ్ళం అవుతాం ఇక్కడ. ఇంచుమించు జీవితంలో సగం సాధించినట్టే ఇది. మీ బుద్ధి వికసిస్తే జీవితంలో సాధించవలసింది సగం సాధించేసినట్టే. బాగా సక్సెస్ అయినట్టే. అలా ఇంకా చేస్తూ ఉంటే మనసు ఇంకా ఇంకా నిర్మలమయ్యి ఆ బుద్ధి ఇంకా బాగా వికసిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ తెలుసుకున్నవన్నీ బాగా అర్థం చేసుకుంటాం. బుద్ధి వికసించి ఉండడం వల్ల బాగా అర్థమవుతాయి చెప్పినయి. కొంతమందికి చెప్పినా కూడా అర్థం కావు. కానీ చాలామందికి ఈ స్థితిలోకి వచ్చిన వాళ్ళకి చెప్పింది బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. టక్కుమని క్యాచ్ చేస్తారు. ఎప్పుడైతే అర్థమైందో కొంత ఆచరణలోకి వస్తుంది. పాక్షికంగా. అంటే బుద్ధి వికసించడం వల్ల, మనసు శుద్ధి అవ్వడం వల్ల, వివేకం కలగడం వల్ల కొంత ఆచరణలోకి వస్తుంది. పాక్షికంగా ఆచరిస్తాం. ఏయైతే తెలుసుకున్నామో అవి అర్థం చేసుకుంటాం. వాటిని ఆచరణలో పెడతాం. దాని తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు ఇదే స్థితిలో మన సాధన కొనసాగిస్తే మనం కనుక మన ఈ ధ్యాన సాధన కొనసాగించడమే కాదు, కొంచెం తీవ్రతరం చేస్తే ఇంతకుముందు చేసేదానికంటే కూడా ఇంకా తీవ్రత పెంచితే, నేను అందుకే తీవ్ర సాధన అంటాను. ఏదో పొద్దున్న ఒకసారే కాదు, రాత్రి పడుకునేటప్పుడు కూడా మనం కూర్చుంటున్నాం. 2 గంటలు, 3 గంటలు. ఎన్ని గంటలు కూర్చున్నా వచ్చే మీకు ఆ స్థితిలో మీరు కూర్చున్నప్పుడు అపారమైన శక్తి వస్తుంది. ఇంచేత అక్కడ నిద్ర అవసరం కూడా పెద్ద ఎక్కువ ఉండదు. ఇంతకుముందు మనం ఓ సబ్జెక్ట్ కూడా చెప్పుకున్నాం. 1 గంట ధ్యానం 3 గంటల నిద్రతో సమానమని. 1 గంట ధ్యాన స్థితిలో ఉంటే మీరు 3 గంటలు నిద్రపోతే సంపాదించే శక్తి మీరు సంపాదించుకోగలుగుతారు. ఇంకా చేత నిద్రకి పెద్ద అక్కడ ఆటంకం ఏమి ఉండదు. అలా నైట్ కూర్చుంటాం. ఉదయం కూర్చుంటాం. అంచేత మనకి ఏ రోజు వృధా కాదు. నిద్రలో గడిపే టైంని ధ్యానంలో గడుపుతాం. ఎప్పుడైనా ఒకరోజు అవకాశం లేకపోతే, సంసార జీవితం కాదా, సన్యాసి జీవితం అయితే అది వేరు. మనం సంసార జీవితంలో ఉన్నాం. తప్పదయ్యి. ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. భార్య పాత్ర పోషించాలి. భర్త పాత్ర పోషించాలి. ఆ పిల్లల్ని పెద్ద చేసేదాకా
వాళ్ళని ఒక ఇంటి వాళ్ళు చేసేదాకా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థితి వచ్చేదాకా కొంత బాధ్యత వహించాలి. ఆ కార్యక్రమాలు పూర్తయిపోయాక వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పి మనం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. పెడుతూ సాధన తీవ్రంగా పెంచుకుంటే ఆ పగలున్న సమయంలో ఆ పుస్తకాలు చదువుతూ, ఆ సందేశాలు వింటూ, ఈయన వీలవుతే కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, మరి మనం కనుక గడిపితే ఏమవుతుంది? ఇంకా పెరుగుతాం. 3 స్టేజ్‌లోకి వెళ్తాం. 3 స్టేజ్‌లో ఏమవుతుందంటే, శుద్ధి అయిన మనసు గుర్తుపెట్టుకోండి. శుద్ధి అయిన మనసు మెల్లి మెల్లిగా శూన్యమవుతుంది. అప్పుడు జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది. వారిలో జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇది ఇంచుమించు ఇదే రకంగా కొన్ని సంవత్సరాల పాటు తీవ్రంగా చేస్తే జరుగుతాది. ఊరికే వెంటనే అయిపోదు. ఇప్పుడు ఈ స్థితి వచ్చేసినట్టు, తర్వాత ఆ స్థితి వచ్చినట్టు కాదు. కొంచెం పట్టుదలగా, కష్టపడి చేస్తే వస్తది. ఎందుకు రాదు? ఎవరికైనా వస్తది. అలా ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటే, ఆ జ్ఞానాగ్నిలో వాళ్ళ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. వాళ్ళకి కొన్ని అతీంద్రియ శక్తులు కూడా కలుగుతూ ఉంటుంది ఆ స్టేజ్‌లో. వాటిని గురించి గొప్పగా ఫీల్ అవ్వక్కల. ఉన్నాయని ఎవరికీ చెప్పుకోక్కల. వస్తే ఎవరైనా ఉండి. వాటిని కూడా ఉపయోగించుకోండి. ఉపయోగించుకొని మీ జ్ఞానాన్ని పెంచుకోండి. అలా చేయడం వల్ల అన్నీ ప్రాక్టికల్‌గా మీకు తెలుస్తాయి. ఆ! శరీరంలోంచి సూక్ష్మ శరీరం బయటికి రావడం వల్ల, బయటికి వచ్చి మీ శరీరాన్ని మీరు చూసుకోవడం వల్ల మీకు అనుభవంలోకొస్తుంది. ఓహ్! ఆ శరీరం నేను కాదు. ఈ ఆత్మను నేను అన్నది అనుభవంలోకొస్తుంది. అంతకు ముందు బుద్ధి వికసించినప్పుడు అర్థమయ్యింది కరెక్టే. నేను ఆత్మనే. ఈ దేహం నేను కాదు అన్నది అర్థమవుతుంది. అక్కడ పాక్షికంగా మనం ఆచరణ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ రకంగా అనుభవంలోకొస్తుందో ఆ స్థాయికెళ్ళినప్పుడు వాళ్ళకి నేను ఆత్మ అన్నది తెలుసుకున్నాడు. ఈ దేహం నేను కాదనేది స్పష్టంగా అర్థమైంది. ఇంకా పూర్తిగా ఆచరణొస్తది. ఏయైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో అవన్నీ ఆచరణలోకొచ్చేస్తాయి. 100% వచ్చేస్తాయి. అనుభవంలోకొస్తుంది. అంచేత ఆచరణ. అంతకుముందు పాక్షికము, అంతకుముందు అసలు లేదు. ఇప్పుడు పూర్తిగా వస్తుంది. మొత్తం మారిపోతాడు వాడు. అంచేత మొత్తం వాడి ప్రవర్తనే మారిపోతుంది. ఇప్పుడు చెప్పుకున్నాక ఎన్నో పాయింట్లు చెప్పుకున్నాం. ఇంకా ఎన్నో చెప్పుకుంటాం మనం. అన్నీ ఆచరణలోకొచ్చేస్తాయి. ఆ స్థితిలో. ఇంకేముంది? వాడు జ్ఞానవంతుడయ్యాడు.
వాడికంటే గొప్పవాడు ఎవడు లేడు. ముందు వాడు జ్ఞానవంతుడు అవుతాడు. అందరినీ జ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడికి ఇంకో ప్రసక్తి, ప్రస్తావన ఉండదు. తాను ఏవి తెచ్చుకున్నాడో అవన్నీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. వీడు ఆశ్చర్యం గొలిపే విషయాలు ఎన్నో తెలుసుకున్నాడు. వాళ్ళకి చెప్తూ ఉంటే కొంతమంది అవి నమ్మరు, కొంతమంది అవి విని ఆశ్చర్యపోతారు, కొంతమంది అవి తాము చూడాలని, చెయ్యాలని ఆసక్తి చూపిస్తారు, కొంతమంది ప్రయత్నం చేస్తారు, కొంతమంది తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. వారి ద్వారా నేర్చుకున్న వాళ్ళలో కొంతమంది ఆ స్థాయి సాధిస్తారు కూడా. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అంచేత ఇక్కడ ఏమిటి అంటే ఈ ఆత్మజ్ఞానం అన్నది ముందు తెలుస్తుంది, తర్వాత అర్థమవుతుంది, తర్వాత కృషి వల్ల. ఇంకా కృషి చేస్తే ఆచరణలోకి వస్తుంది. తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, ఆచరణలోకి తెచ్చుకోవడం వేరు. ఎప్పుడైతే అన్నీ ఆచరణలోకి వచ్చినాయో నువ్వు పూర్ణ జ్ఞానివి. వాడి జీవితం సహజంగా ఉంటుంది అలా. అంతకుముందు కొంచెం అర్థం చేసుకున్నప్పుడు, ఓ నేను ఇలా కాదు కదా ప్రవర్తించవలసింది, ఇలా ప్రవర్తించాలి కదా, నేను దేహం కాదు కదా, నేను ఆత్మను కదా, ఈ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను ఇంతకుముందు చెప్తూ ఉండేవాడిని. ఎదురుగుండా పెద్ద అక్షరాలతో రాసుకోమంటాను గదిలోనే. నేను దేహం కాదు, నేను ఆత్మను అన్నది రాసుకోవాలి. ఆ రాత్రి పడుకునేటప్పుడు అది చూస్తాం, ఓ నేను ఆత్మను. మరి పడుకునేటప్పుడు ఆలోచిస్తాం, నేను ఈరోజు ఆత్మ అన్నట్టుగా జీవించానా, లేకపోతే ఎక్కడైనా దేహం అన్నట్టుగా ప్రవర్తించానా అన్నది అక్కడ ఒక్కసారి మన్నం చేసుకుంటారు. ఆ రోజు జరిగినటువంటి ఆ జీవితంలో, ఆ రోజు మీరు చేసినటువంటి పనుల్లో, మీ ప్రవర్తనలో ఏదైనా ఉంటే అది చూసుకుంటారు మీరు. రాత్రి అక్కడ చూడగానే, ఓ అలా అయితే ఇంకా కొంచెం తేడా ఉందన్నమాట, అంటే ఇంకా సరిపోదు నాకు అని అప్పుడు ఆ రాత్రి సాధన బాగా చేస్తారు మీరు. అలాగే ఉదయం లేవగానే మళ్ళా కనిపిస్తుంది, నేను దేహం కాదు, నేను ఆత్మను. అప్పుడు మళ్ళా గుర్తు చేసు, ఓ రైటే, ఈ రోజు నేను చేసే పనులు ఈసారి అయినా సరే నేను ఆత్మ అన్నట్టుగానే ఉండాలి. అంటే చూడండి, నేను దేహం అనుకుంటే మీ పని ఒక రకంగా ఉంటుంది, నేను ఆత్మ అన్న స్థాయిలో అవగాహన వస్తే మీ పనులు ఇంకో రకంగా ఉంటాయి. మీకు దేహ సంబంధమైన పనులు అవి వచ్చినాయి, ఏదో పెళ్ళి వచ్చింది, ఫంక్షన్ వచ్చింది, ఏయో వచ్చినాయి. అదే టైంలో ఇలాంటి కార్యక్రమాలు, ఇటువంటి క్లాసులు ఏవో వచ్చినాయి, భీమవరం 3 రోజుల క్లాసులు కానీ. సరిగ్గా అదే టైంలో ఏదో ఫంక్షను, ఏదో ఆటంకం వస్తుంది. అక్కడ మీరు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే నేను ఆత్మను అన్నదానికి, ఈ ప్రాపంచికమైనటువంటి ఈ ఫంక్షన్స్కి వాటికి మీరు ప్రాముఖ్యం ఇవ్వరు. దానికి ఏముంది, దానికి వెళ్ళాల్సిన పని ఏముంది, కావాలంటే మర్నాడు వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవచ్చు, నాకు ఈ కార్యక్రమాలు రాలేకపోయానని. అది వదిలేసి ఆ భీమవరమో ఇంకో కార్యక్రమమో మీరు వెళ్తారు. లేకపోతే నేను ఆత్మ అన్న అవగాహన మర్చిపోతే, అరే ఆ కార్యక్రమానికి రేపైనా వెళ్ళొచ్చు, రోజు పెడుతూనే ఉంటారు, ఈ నెల కాదు వచ్చే నెలైనా,
ముందు ఆ కార్యక్రమానికి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, బాగా దగ్గర వాళ్ళు పదే పదే పిలిచారు అనుకుంటూ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇవన్నీ మీ యొక్క స్థితిని బట్టి, మీ స్థితిని సూచిస్తాయి, మీ స్థితిని తెలియపరుస్తాయి. మీరు ఎంతవరకు ఎదిగారు, ఎంతవరకు డెవలప్ అయ్యారు. అలా మనం ఖర్చు పెట్టే డబ్బులో, ధనం విషయంలో కూడా మార్పులన్నీ చూసుకుంటారు. అవి దేహ సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? ఆత్మ సంబంధం అవుతే టాప్ ప్రయారిటీ ఇస్తారు. మనలోనే చాలామంది మాస్టర్స్ ఇప్పుడు ఉన్నారు. అంతకుముందు పూర్తిగా దేహానికే తమ జీతం కానీ, తమ సంపాదన కానీ ఖర్చు పెట్టిన వాళ్ళు ఇప్పుడు దేహ సంబంధమైన వాటికి లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకి చాలా విరివిగా ఖర్చు పెడుతున్నారు. అంటే కొంత అవగాహన వాళ్ళకి కలగడం వల్లే. అలా మీ సమయం ఎవరైనా తెలియని చుట్టాలు వాళ్ళు వస్తారు, ఏదో సోదేస్తూ ఉంటారు. అప్పుడు మీరు అంత ఆసక్తి చూపించలేరు. మీకే తెలుస్తుంది, బోర్ కొడుతూ ఉంటుంది వాళ్ళ మాటలు. తొందరగా ముగించేసి వాళ్ళు పంపేస్తారు. అంతేగాని సోదేస్తూ కూర్చోరు. అదే దేహ సంబంధంగా ఉంటే చాలా ఆసక్తి కలిగిస్తాయి. వాళ్ళతో గంటలు రోజులు కూడా గడిపేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతాన్నా కూడా అబ్బబ్బో ఉండండి, 2 రోజులు ఉండండి అంటారు. లేకపోతే నువ్వు ఎప్పుడు వెళ్తావు అని అడుగుతారు. నువ్వు ఆత్మ అన్నది తెలుసుకుంటే బాబు నాకు పని ఉంది అని చెప్పి మెల్లిగా పంపేస్తాడు. ఇలా ఉంటుంది ఇది. నేను ఆత్మను అని తెలుసుకుంటే చేత గుర్తుపెట్టుకోండి, ఈ జ్ఞానం పెరిగే కొద్దీ ఆత్మజ్ఞాని ఆత్మను చూస్తాడు. అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం లేనివాడు శరీరాన్ని చూస్తాడు. ఈ విషయం తెలుసుకోండి. దీని మీద మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఏమిటంటే పాయింట్, ఆత్మజ్ఞాని ఆత్మను చూస్తాడు, అజ్ఞాని శరీరాన్ని చూస్తాడు. ఇది మనం చాలా డీటెయిల్డ్గా నెక్స్ట్ మనం తెలుసుకుందాం. చేత గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అన్నిటినీ ఒక్కొక్కసారి మననం చేసుకోండి, మెల్లిమెల్లిగా అర్థం చేసుకోండి. మీ సాధన పెంచుకొని తీవ్ర స్థాయిలో చేసినట్లయితే మనం థర్డ్ స్టేజ్కి వెళ్ళాలి. థర్డ్ స్టేజ్ అంటే మామూలు విషయం కాదండి, ఆషామాషి కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే దైవస్థితి. నువ్వు దేవుడితో సమానం. అలాంటి స్థితి అది. నువ్వే దైవం అని తెలుసుకున్న స్థితి, అనుభవం పొందిన స్థితి. అహం బ్రహ్మాస్మి అన్నది అవగతం చేసుకున్న స్థితి అది. అసమషి కాదది. అందుకే నేను చెప్తూ ఉంటాను, కనీసం దీని ముందు స్థితి బుద్ధి స్థితి, అక్కడికి వచ్చిన మనలో ఎంతో మార్పు వస్తుంది. ఇవన్నీ పూర్తిగా మనం ఆచరించగలము అని నేనేమి అంటం లేదు, కానీ ఎంత వీలవుతే అంత చేస్తూ ఉంటే అదే పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ నేను ఆత్మ అనుకుంటే నువ్వే ఆత్మ అయిపోతావు. భ్రమర కీటకన ఏమంటారు కదా,
ఆ భ్రమరం ఏం చేస్తుందంటే ఒక కీటకాన్ని తీసుకొచ్చి ఓ గూట్లో పెట్టి అక్కడే ఈ జుంకారం చేస్తుంది. ఇది అక్కడే చేస్తూ ఉంటే ఈ జుంకారం విని విని ఆ కీటకం కూడా భ్రమరంలా మారిపోతుంది. దీన్నే భ్రమర కీటక న్యాయం అంటారు. మీరు రోజు అక్కడ ఆ బోర్డు చూసుకుంటూ ఉంటే నేను ఆత్మ అన్నది గుర్తు చేసుకుంటూ ఉంటే చివరికి నువ్వే ఆత్మ అయిపోతావు. నీకు తెలియకుండానే తినే చెప్పలే పెద్దలు భ్రమర కీటక న్యాయం అని. కీటకం భ్రమరం అయిపోవడం ఏంటి? మానవుడు మాధవుడు అయిపోవడం ఏంటి? దేహస్థితి ఆత్మస్థితిలోకి రావడం ఏంటి? ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంచేత గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఈ బాగా అర్థం చేసుకోవాలి. మనం చాలా గొప్ప మార్గంలోకి వచ్చాం. గొప్ప గురువుని పట్టుకున్నాం. పత్రి గారి లాంటి గురువుని. సామాన్యుడు కాదు ఆయన. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నాడు ఆయన. ఒక బ్రహ్మర్షి ఆయన. సహసృష్టికర్త. మరి అంత గొప్ప గురువుని మనం పొందినప్పుడు మరి ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన కొంతమందైనా ఆ జ్ఞానాన్ని పెంచుకుని ఆయన అనుసరించి ఆ స్థాయి సంపాదిస్తే మనం అదృష్టవంతులం. ఎవడు ఎలా చేస్తే మనకెందుకు? ఎంతమంది ఎటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే మనకేంటి? మన వరకు మనం చూసుకుందాం. ఉంటారు రకరకాలుగా బోధించే వాళ్ళు ఉంటారు. రకరకాల వాటి మీద ఆసక్తి చూపించే వాళ్ళు ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మన బుద్ధిని ఉపయోగించి మన పని మనం చేద్దాం. వాళ్ళు గైడింగ్ మెడిటేషన్ చేస్తే చేస్తారు. ఎందుకు చేస్తారు ఏంటి అవన్నీ మనకు అనవసరం. పత్రి గారు చెప్తున్నారు కదా ఏమని, దేనికి కంగారు లేదు. ఎందుకు కంగారు? ఎవరిని ఒత్తిడి చేయక్కల. కారణం ఏంటి? ప్రతి ఒక్కడు మారుతాడు. ఇవాళ కాకపోతే ఇంకో జన్మలో, లేకపోతే ఓ 50 జన్మలకు మారుతాడు. ఇప్పుడు ఏంటి కంగారు? ఇవాళే మారాలనుందా? ఇవాళే అన్నీ తెలుసుకోవాలనుందా? ఇంతకు ముందు మీద కొంత మార్పు నీలో ఉంటే నువ్వు చాలా ఎదిగినట్టే. ఎంత మార్పు వస్తే అంత ఎదుగుతావు. అంచేత గుర్తుపెట్టుకోండి. మరి ఇటువంటి క్లాసులన్నీ వింటూ ఉండాలి. భీమవరం మళ్ళా నేను ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఈ భీమవరం క్లాసులు అటెండ్ అవుతారో ఈ ఆత్మ జ్ఞానం మీద విశేషంగా మీరు అవగాహన చేసుకుంటారు, తెలుసుకుంటారు. ఎన్నో లాభాలు పొందుతారు. ఆషామాషిగా భీమవరం వస్తే మీరు పత్రి గారిని పూర్తిగా అనుసరిస్తున్నట్టే. అందుకే పత్రి గారు ఇచ్చిన జ్ఞానం అంతా నేను సపరేట్ పుస్తకాల్లో కింద తయారు చేసి ఆయన ఇచ్చిన 40-50 పుస్తకాలు ఇస్తున్నాను నేను. ఎవరైనా సరే నా నెంబరు వస్తుంది, దానికి ఫోన్ చేసి ఫోన్పే చేసి మీ అడ్రస్ కనుక ఇస్తే నేను పంపిస్తాను. నేను అంచేత మరి ప్రతి ఒక్కరూ ఇవన్నీ తెలుసుకోండి. ఇంకెంతకన్నా గొప్పదేమి లేదు. ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇంత జ్ఞానం మనం పొందుతున్నాం. ఎక్కడికేవో హిమాలయాలకి వెళ్ళక్కల, వాళ్ళకి వెళ్ళక్కల. మనం చూస్తున్నాం నాగసాధువులు ఇలాగే ఎన్నో మంది ఎన్నో రకాలు హిమాలయాల్లో వేలు కాదు లక్షల మీద ఉన్నారు.
జ్ఞానం కోసమే, సత్యం కోసమే. వెళ్ళినా అక్కడ తెలియట్లా, చెప్పేవాడు లేడు. వాళ్ళని దోచుకునేవాళ్ళు, వాళ్ళ చేత సేవలు చేయించుకునేవాళ్ళే ఉన్నారు కానీ బోధించేవాళ్ళు లేరు. అలాంటిది ఏ శ్రమ లేకుండా మన ఇంట్లోనే ఉంటూ, మన సంసారం చేసుకుంటూ, సంపాదించుకుంటూ, సుఖాలు అనుభవిస్తూ అద్భుతమైన ఈ జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల, జూమ్ రావడం వల్ల ప్రతిరోజు మనం దీన్ని మననం చేసుకుంటున్నాం. లేకపోతే నెలకొకసారి భీమవరం వచ్చి చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు రోజు చేసుకుంటున్నాం. అంచేత మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇవన్నీ ఎంత ఆచరణలోకి వచ్చినాయో చూసుకుంటూ ఉండండి. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.